ఓం గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహిదేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. ఓం శుక్లాం భద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 7వ రోజు పారాయణం 7వ అధ్యాయము. లోబికి కలిగిన మాఘమాస స్నానఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిస్నారి వృత్తాంతమును దిలీపుడు ఇట్లు తెలియచేసెను. పార్వతి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామం గల పెద్ద నగరం ఉండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా ఉన్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడే తన వద్దునున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒకనాడైనను ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చేనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. అతను ఒకనాడైనను శ్రీహరిని ధ్యానించుట గాని దాన ధర్మాలు చేయుట గాని ఎరగడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాణ్ణు, నా గ్రామం చేరవలనన్న ఇంకానూ 10 ఆమడలు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడపనిమ్మని నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణును, సదాచారవతుడును. ప్రాతకాలమున మాఘస్నానం చేసి వెళ్ళిపోయేదనని బ్రతిమాలెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తమ అరుగు మూల శుభ్రం చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొన్నట్టుకు వస్త్రం ఇచ్చి పడుకొన్నడని పలికెను. ఆమె దయార్థ హృదయంకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసమంది విశ్రాంతి తీసుకొని చుండగా తాయారమ్మ ఒక ఫలం ఇచ్చి దాన్ని భుజించమని చెప్పి, ఆర్య, మాఘస్నానమును చేసి వెళ్ళదనని అన్నారు గదా, ఆ మాఘస్నానం అనగా ఏమి? సెలవీయుండు, వినుటకు కుతూహలంగా ఉన్నది అని అడగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా సఖ్యము కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ, తటాకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తర్వాత చన్నీల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసీదళంతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదంను స్వీకరించవలను. తర్వాత మాఘపురాణమును పఠించవలను. ఇట్లా ప్రతిదినము విడవకుండా 4 రోజులు చేసి ఆఖరి దినమున బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మములు చేయవలను. ఇట్లా చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషముల్లో పడివేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోను. ఒకవేళ ఈ 4 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనను అనగా ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక పౌర్ణమి నాడు కానీ పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవంతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానం చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్త యొగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానంకు పోవుదనని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టి కోపం వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి, ఓసి వెరిదానా, ఎవరు చెప్పినారే నీకు ఈ సంగతి? మాఘమాసమనేమిటి? స్నానమేమిటి? వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు, అధిక ప్రసంగం చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుట్లో పంచప్రాణములు పోవుచున్నవి. ఎవరికైనా ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనం దానం చేయదు. ఆ చలిలో చన్నీళ్ళ స్నానం చేసి పూజలు చేసి దానం చేస్తే ఒళ్ళు ఇల్లు గుల్లై నెత్తిన పైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసింది. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారున ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేతున్నా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియాలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకొని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసికట్టి ఒక దుడ్డుకర్రను తీసుకుని నదికి పోయి
నీళ్ళలో దిగి భార్యను కొట్టుబోచుండగా ఆ ఇద్దరు కొంత తడువు నీళ్ళలో పెనుగులాడిరి. అటులా నుగుటిచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. 9 సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోటుచే బంగారు శెట్టిని తీసుకొని పోటకు యమభటులు వచ్చి కాలపాసంను వేసి తీసుకొని పోచుండేది. తాయారమ్మను తీసుకొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథం ఎక్కించుకొని తీసుకొని పోచుండేరు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను, ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠంకు తీసుకొని పోవటం ఏమిటి? నా భర్తను యమలోకంకు తీసుకొని పోవటం ఏమిటి? ఇద్దరము సమానమే కదా అని వారిని ఉద్దేశించి అడగగా, ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నది స్నానము చేయగా నీకు ఫలము దక్కినది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల మధ్య అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకొని పోవచ్చున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరలా వారిని ఇట్లు ప్రశ్నించెను, నేను ఒకే దినము స్నానం చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసం ఏలగలిగెను అని అనగా ఆ యమభటులకు సంశయం కలిగి ఏమీయూ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియచేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టిక చూడగా ఇద్దరికి సమానమైన పుణ్యఫలము రాసి ఉన్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠంను తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యానో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టి పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమొందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగినో, భర్త దుర్మార్గుడై పిసినుగొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికి వైకుంఠ ప్రాప్తి కలిగినది కదా. కనుక మాఘస్నానము 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగు అనుటలో సందేహము లేదు. 7వ అధ్యాయం సంపూర్ణం. 7వ రోజు పారాయణం సమాప్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.